భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో రసాభాస నెలకొంది. ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లేవని, నిర్మాణ పనులను నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో 4 మండలాల రైతులతో సంబంధిత అధికారులతో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభను ఏర్పాటు చేయగా రైతుల అభిప్రాయం తెలుసుకోకుండా బీఆర్ఎస్ శ్రేణులు వరుస ప్రసంగాలు ఇవ్వడంపై సభలో రైతుల నిరసన వ్యక్తం చేశారు. ఇది అధికార పార్టీ సభ లేక ప్రజాభిప్రాయ సేకరణ సభన అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా ప్రతిపక్ష నేతలు సైతం ఆందోళన చేపట్టారు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. లాభం ఎక్కువ జరిగేటువంటి ప్రాజెక్టుని ఎప్పుడు కూడా అడ్డుకోవడం అనేది అది మూర్ఖత్వమే. కాబట్టి అందరూ కూడా ఏకాభిప్రాయంతో మనమంతా కూడా ఏకాభిప్రాయంతో మన ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలి. ఎందుకంటే గతంలో మన కోనసీమకు పోతే కళ్ళు తరకపోయేది. అక్కడ ఉన్నటువంటి పంటలు ఆ వాతావరణం చూడగానే కళ్ళు తరకపోయేటువంటి పరిస్థితి ఉంది. మనమంతా కూడా నార్మల్ కూడా బతికించుకునేటువంటి పరిస్థితి లేదు. కిలోమీటర్ల దూరంలో ఎవరితో బోరు బాగుంటే అక్కడ నుండి మోటార్ పెట్టుకుంటే ఆ పైపులు వేసుకోవడానికి కూడా మన దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుండి ఈరోజు మన ప్రాంతంలో ఇంత గొప్ప ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం వస్తే మనందరం కూడా ఏకగ్రీవంగా దీనందరం కూడా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కనుక ఈ ప్రాజెక్టు పూర్తయితే మన ప్రాంతం రైతాంగం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా గర్వకారణంగా రైతులు అభిప్రాయం గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభకి అనేక మంది రైతులు వస్తాయి. ఇక్కడ రైతులను అవమానించే తీరుగా రైతులు పోయి అడ్డు పెట్టుకునే విధంగా వాళ్ళ దగ్గర అడ్డు పెట్టుకొని వాళ్ళ పేరు చదువుతున్న వాళ్ళని టీఆర్ఎస్ మీటింగ్ లెక్క ఉంది. కానీ టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ లీడర్లు వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తారు. కానీ కనీసం రైతాంగం వాళ్ళ బాధ చెప్పుకునే విధంగా లేదు. ఇక్కడ పూర్తి విరుద్ధంగా, మేము ప్రాజెక్టులకు విరుద్ధం కాదు, ప్రాజెక్టులు కట్టాలి అనేది మా నిర్ణయం, ప్రాజెక్టులు ఆపాలి అనేది మా నిర్ణయం కాదు. ఇక్కడ జరుగుతున్నటువంటి తీరు మట్టికి మంచికి లేదు అధికారులది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఇంతమంది రైతాంగం వస్తే రైతాంగం తరఫున ఒకళ్ళిద్దరిని కూడా మాట్లాడించకుండా మా పేర్లు నమోదు చేసుకోవడానికి పోతే పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియ ఇక్కడ ప్రతి ఒక్కరికి మైక్ అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరిని మాట్లాడే అవకాశం కలిగించవచ్చు. కానీ ఇక్కడ ఒక దౌర్జన్యంగా ఇక్కడ గ్రామ సభ నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రాజెక్టులకు విరుద్ధం కాదు, ప్రాజెక్టు కట్టాలన్నదే